కాంగ్రెస్ పార్టీతో ఎన్నాళ్ళుగానో సేల్ అవుతోంది ఒక లాయల్ ఫ్రెండ్ స్టాలిన్ పార్టీ. ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గెలిచాక అతనికి తక్కువైన సీట్లకి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు యాడ్ అయ్యి ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో మంత్రులుగా ఒక రాజ్యసభ సీటు తీసుకుని కంప్లీట్గా విజయ్తో ప్రయాణం ప్రారంభించారో అప్పుడు స్టాలిన్ ఇక కాంగ్రెస్కి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఏ వేదిక మీద పాల్గొనకూడదు అనే స్థాయిలో డిఎంకే నిర్ణయం తీసుకుంది. అంటే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. 8వ తేదీ ఇండి బ్లాక్ కూటమి ఐఎన్డిఏ కూటమి పక్షాల సమావేశం జరగబోతోంది. జరిగిన రాష్ట్రాల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, వీటికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆ కూటమి సమావేశానికి డిఎంకే హాజరు కావడం లేదు. అంటే ఎప్పుడైతే కూటమి సమావేశానికి వెళ్ళట్లేదో ఇంకా ఐఎన్డిఏ బ్లాక్ నుంచి, ఇండి బ్లాక్ నుంచి కూడా బయటికి వచ్చేసినట్టే అర్థం చేసుకోవాలి. డిఎంకేకి చాలా కీలకంగా ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇప్పటికి 22 పార్లమెంటు సీట్లు, అంటే లోక్సభలో 22, రాజ్యసభలో 8 సీట్లు, మొత్తంగా 30 మంది పార్లమెంటు సభ్యుల బలం డిఎంకేకు ఉంది. ఎప్పుడైతే డిఎంకే దూరం అయిపోయిందో ఐఎన్డిఏఏ బ్లాక్లో ఒక పెద్ద పిల్లరు విరిగిపోయినట్టు, కృంగిపోయినట్టు అయిపోతుంది. సరే, మరోవైపు కీలకమైన పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో భారీ ఓటమి తర్వాత పార్టీ విచ్ఛిన్నమైపోయింది. అంటే ఓటమి, మళ్ళీ నేను తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాను, ఇదంతా చాలా సీరియస్గా మమతా బెనర్జీ చెప్పారు. ఎస్, ఆవిడ ఫైటర్ కూడా. కానీ ఈసారి పరిణామాలు అలా లేవు. ఒకటే, ఆవిడ వయసురీత్యా కొంత ఇబ్బందికరం రావడం, బీజేపీ చాలా సీరియస్గా అక్కడ పొలిటికల్ టర్న్స్ తీసుకోవడం, బీజేపీ అప్రతిహతంగా గెలిచాక టీఎంసీ నుంచి చీలిపోయిన పార్టీ తమదే టీఎంసీ అని క్లెయిమ్ చేసుకుంటోంది అసెంబ్లీలో. రితవృత బెనర్జీ ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగరేశారు. వాళ్ల బాటలోనే ఎంపీలు, 20 మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్కున్న 28 మంది లోక్సభ సభ్యుల్లో 20 మంది ఎంపీలు ఎమ్మెల్యేల బాట పట్టి బై చెప్పనున్నారు టీఎంసీకి. వాళ్ళు వచ్చి మోస్ట్లీ బీజేపీలోనే జాయిన్ అవుతారు. అంటే మరి ఈ ఆపరేషన్ వెనకాల, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ సభ్యుల ఆపరేషన్ వెనకాల బీజేపీ ఉందా అనే అనుమానాలు, చర్చ జరుగుతోంది. సరే, రాజకీయాల్లో ఎవరైనా సరే తమ బలం పెంచుకుంటారు, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి చూస్తారు రాజకీయంగా. ఇక్కడ ఆ బలం కూడా పోయిన తర్వాత, అంటే ఒకవైపు డిఎంకే ఒక పిల్లరు, తృణమూల్ ఒక పిల్లరు పోయిన తర్వాత ఇండి కూటమి దాదాపుగా ఒక 2 ప్రధానమైన బలాలు కోల్పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కేజ్రీవాల్ ఒకప్పుడు ప్రధానికి ధీటుగా ఫేస్ ఆఫ్ లాగా నువ్వంటే నేను, నేనంటే నువ్వు అన్నట్టుగా ఆయన వారణాసిలోనే ప్రధాని మీద పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి పంజాబ్లో ఉన్న ఒక్క రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడం, ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవడం ఎలా అనే పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా దాదాపుగా కామ్ అయిపోయారా అంటే వీళ్ళందరూ సర్దేసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ గతంలో వాళ్ళు విజృంభించిన తీరు, బీజేపీ మీద, మోదీ మీద వాళ్ళు చేసిన పొలిటికల్ ఫైట్కి ఇవాళ ఉన్న పరిస్థితికి ఉన్న తీరు చూస్తే దాదాపుగా కేజ్రీవాల్ కూడా సైలెంట్ అయిపోయినట్టే కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఎక్కువగా వాయిస్ రైజ్ చేసేవారు, లేకపోతే మోదీ వ్యతిరేకంగా. అంటే ఈ ప్రధాన ప్రతిపక్షమైన ఐఎన్డిఏఏ కూటమి మోడీ బీజేపీ వ్యతిరేక నినాదాలు, విధానాలు తీసుకున్నంత కాలం కూడా మోదీ లేకపోతే షా వ్యూహానికి, బీజేపీ వైపు మరింత పోలరైజేషన్ కావడానికి అది ఉపయోగపడింది తప్ప ఎక్కడ వీళ్ళకి అనుకూలంగా పరిస్థితి మారలేదు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవారు, ఆయన కూడా వయసురీత్యా కొంత రాజకీయంగా అంత యాక్టివ్గా ఉండలేని పరిస్థితి. ఇక శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన 2గా చీలిపోయాక ఇవాళ అధికారంలో మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే షిండే వర్గం ఆయనకు అనుకూలంగా ఉంది. శివసేన, ఉద్ధవ్ ఠాకరే వర్గం అక్కడే పొలిటికల్ ఈక్వేషన్ సరి చేసుకోవడానికే సరిపోతుంది. ఇక జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఎంత ఫోకస్ పెడతారు అనేది. అంటే రాహుల్ గాంధీ ఈ కూటమి ఎవరికి వాళ్ళు మా దారి మాదే అన్నట్టుగా వెళ్ళిపోకుండా వీటిని ఐక్యంగా కట్టి ఉంచడంలో ఎక్కడో విఫలమయ్యారు అనేది ఒకటి ప్రధానమైన చర్చ. ఇప్పుడు సిపిఐ, సిపిఎం వామపక్షాలు, వాళ్ళకి 4+3 లోక్సభలో 2 పార్టీలు కలిపి 4, 3 ఉన్నాయి. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి తమిళనాడులో మద్దతు ఇచ్చారు ఐఎన్డిఏ బ్లాక్కి. అక్కడ కూడా కొంత విభేదాలు ఉన్నాయి. అయితే విజయ్, టీవీకే పార్టీ మొదటి నుంచి సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకం, రాజకీయ పరంగా డిఎంకేకి వ్యతిరేకం. కానీ ఇప్పుడు ఐఎన్డిఏలో డిఎంకే వచ్చేసింది, విజయ్ కూడా ఐఎన్డిఏ కూటమికి దగ్గర అవుతున్నారు అనేది కూడా ఒక ఆలోచన. ఈ మొత్తం ఎపిసోడ్లో డిఎంకేని దగ్గర చేసుకోవడానికి కూడా
ఎన్డీఏ పావులు కదిపిందా? రేపు డీలిమిటేషన్ బిల్లు మరోసారి తీసుకురాబోతున్నారు మార్పులు చేర్పులతో. గతంలో మహిళా బిల్లుతో లింక్ చేసి తీసుకురావడము, దాన్ని ముఖ్యంగా డీఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదట కీలకంగా వ్యతిరేకించి అందరినీ ఏకం చేసి ఆ బిల్లు పాస్ కాకుండా చూడడంలో కీలక పాత్ర. సో ఇప్పుడు డీఎంకేని కొంత మేనేజ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీని ఎలాగో మేనేజ్ చేయలేరు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష గ్రూప్లో ముఖ్యమంత్రి కాబట్టి. డీఎంకేని కొంత మేనేజ్ చేస్తే ఈజీగా బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ ప్రణాళికలు ఇవన్నీ రచించుకుంటుందా వైపు ఎన్డీఏ? సో ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. 1 సీటు, 2 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు ఉన్న పార్టీలు. కానీ కీలకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి. అలాగే నితీష్ కుమారు, జేడీయూ కీలక భాగస్వామి. ఆయన్ని ఇక్కడి నుంచి నెమ్మదిగా రాజ్యసభకు పంపించి ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని పెట్టారు. సో వీళ్ళిద్దరూ అత్యంత బలమైన 2 పార్టీల నాయకులు కూడా ఉన్నంతసేపు ఎన్డీఏకి ఎటువంటి ఢోకా లేదు. సరే, భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేము. ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మార్చడం, అక్కడ కొంత రాజకీయంగా డిస్టర్బెన్సెస్ రావడము, సరే అక్కడ బీజేపీ ఏమన్నా పావులు కదిపి ఆలోచన చేస్తుందా అనేది ఒక చర్చ మొదలైంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అనడము, మోదీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కలవడం, తాజాగా ఈ వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, వీటన్నిటి వెనకాల కూడా ఎవరున్నారు, ఎవరి డైరెక్షన్లో జరుగుతోందనే చర్చ మొదలైంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎన్డీఏ బలం ముందు, మోదీ వ్యూహాల ముందు, ఎత్తుల ముందు రాహుల్ చిత్తవుతున్నారా? ఐఎన్డీఏ కూటమిని కలిపి ఉంచగలుగుతారా? ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? డిఎంకే బయటకు వచ్చేస్తే కనుక, అంటే